ఎగురుతున్నది విజయ పతాకం. యేసు రక్తమే మా జీవిత విజయం. ఎగురుతున్నది విజయ పతాకం. యేసు రక్తమే మా జీవిత విజయం. విక్టరీ ఇన్ జీసస్ బ్లడ్ మినిస్ట్రీస్, అబ్దుల్లాపూర్ మెట్, హైదరాబాద్. ఈరోజు వాక్య వచనంలోనికి వెళ్తాయి. ఫిలిప్పీలకు 4:4 వాక్యం చదువుకుందాం. మొట్టమొదటిగా వాక్యం చదివే ముందు ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా నా తండ్రి, నీకు వందనాలు. గొప్ప దేవుడా, నీ ఘనమైన నామానికి కోట్ల కొద్ది స్తుతి. అయ్యా, వాక్యమై ఉన్న నా తండ్రి, నీకు వందనాలు. అయ్యా, మరి ఉదయకాలంలో మరి ప్రభు కొన్ని నిమిషాలు నీ వాక్య ధ్యానం చేస్తుండగా నీ ఆత్మ నడిపింపును మాకును అందరికీ దయచేయండి తండ్రి. మీరు మాట్లాడండి ప్రభు, ఆ ప్రజలతో అయ్యా నీ మాటలు అయ్యా నా తండ్రి వారికి అందజేయండి. అయ్యా, నీకే మహిమ, నీకే ఘనత. అపవాద క్రియలు లయపరుస్తున్నాము, మీరు లయపరిచినందుకు వందనాలు. ఈ సన్నిధి కాంతిని వారిపైనలో నా పైనలో ఉదయింపచేయండి. యేసునామమున ప్రార్థిస్తున్న తండ్రి, ఆమేన్. ఫిలిప్పీలకు 4:4 ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, మీ సహనమును సకల జనులకు తెలియజేయుడి. ప్రభు సమీపంగా అన్నాడు, దేని గూర్చి చింతపడకుడి, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విన్నపముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములను మీ తలంపులకు కావలి ఉండును. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఇక్కడ పౌలు గారు ఏమంటున్నారంటే, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి అంటే ఈచ్ అండ్ ఎవ్రీ సిచ్యువేషన్లో, ప్రతి సందర్భంలో, ప్రతి విషయంలో దేవుడు ప్రతిదినము మనము ప్రభునందు ఆనందించాలి అని ఈ వాక్య భావము తెలియబరుస్తున్నది. ఇక్కడ ఏంటంటే ఎల్లప్పుడూ, ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ ఆర్ హవర్ ఆర్ డే ఆర్ వీక్ ఆర్ ఇయర్, ఎల్లప్పుడూ ఈచ్ అండ్ ఎవ్రీ సిచ్యువేషన్స్లో మనం ప్రభునందు ఆనందించాలంట. బికాస్ మనం ఉన్నది లోకము ఈజ్ ఈక్వల్ టు శ్రమ, దేవుడు ఈజ్ ఈక్వల్ టు కృప. సో ఈ లోకంలో ఉన్న వారికి బాధ ఉంటుంది, లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను నేను ఈ లోకమును జయించి ఉన్నానని వాక్యం సెలవిస్తున్నది. సో లోకమును జయించిన విజయము మీ విశ్వాసము. మనము విశ్వాసము ఎవరి యందు ఉంచాలనంటే దేవుని యందు. బికాస్ శ్రమలు మించినది దేవుని శక్తి. ఇప్పుడు ప్రస్తుతం మీరు అనుభవిస్తున్న శ్రమ, నేను అనుభవిస్తున్న శ్రమ, మనమందరం అనుభవిస్తున్న శ్రమ, లోకంలో ఉన్న శ్రమను బట్టి మనము బాధపడుతున్నాం, చింతిస్తున్నాం. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్న మాట, అంటే పౌలు తన భక్తుల ద్వారా మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి. బికాస్ దేవుని యందు లోకంలో ఏ శ్రమ ఉన్నా ఆ శ్రమను అధిగమించుటకు శక్తిమంతుడు దేవుడు, సృష్టికర్త. సో ఆ సృష్టికర్త చెబుతున్న మాట ఏంటంటే, నేను మీకు తోడై ఉన్నాను గనక దేవుని బట్టి మీరు సంతోషించండి, ఆ సంతోషమే మిమ్మల్ని సంపూర్ణులుగా నిలబెడుతుందని ఈ వాక్య భావం. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు. ఈ సందర్భంలో నేను ఉన్నందుకు నీకు స్తోత్రం నాయన అని ప్రభువుని మనం స్తుతించాలి, ఆయన నామాన్ని గణపరచాలి. అప్పుడు అక్కడ కింద వచనం ఏం సెలవిస్తుందంటే, దేని గూర్చి మీరు చింతించకూడి, కానీ ప్రతి విషయంలోనూ దేవుణ్ణి కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. ప్రతి విషయంలో దేవునికి మన ఆలోచనలు, మన తలంపుల ద్వారా దేవునికి ఏంటంటే, ప్రభువా నాకు ఈ సందర్భంలో నాకు ఈ శ్రమలలో నిలబెట్టినందుకు నీకు కోట్ల కొద్ది స్తుతినాయన అని దేవుని స్తుతించడాన్ని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు మీ హృదయంలో, మీ ఆలోచనలో ఒక తలంపును కలుగజేసి ఆయన ఏం చేస్తాడని అంటే మీకు ఒక సమాధానం ఇస్తాడు. సమాధానకర్త ఎవరు అనంటే ఆయనే యేసు ప్రభు. ఈరోజు ఈ వాక్యంలో ప్రతి విషయంలో మనము ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నది ఏంటంటే, ప్రతి విషయంలో, ప్రతి సందర్భంలో, ఏ పరిస్థితి ఏ రకంగా ఉన్నా కూడా తండ్రి ఈ సిచ్యువేషన్ నాకు ఇచ్చినందుకు నీకు కోట్ల కొద్ది స్తోత్రం నాయన, ఈ విషయంలో ప్రభు నన్ను నిలబెట్టినందుకు నీకు వందనాలు నాయన అని దేవుణ్ణి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రభునందు, అంటే ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్త వైపు మనము ఆయనను స్తుతించడాన్ని బట్టి నీ సమస్తకు జ్ఞానముకు మించిన సమాధానము దేవుడు నీకు కలుగజేస్తాడు. బికాస్ నువ్వు ఆరాధించిన దేవుడు నీ హృదయపూర్వకంగా నీ మనసులో ఆయన నువ్వు ఆరాధిస్తున్నావు కనుక ఆయన సమస్త జ్ఞానముకు మించిన సమాధానము నీ హృదయంలో కలుగజేసినప్పుడు ఈ లోకంలో నీకు విజయం ఉంటుంది.
అది యేసుక్రీస్తు రక్తము ద్వారా ఆల్రెడీ 2000 సంవత్సరాల క్రితం ఆయన మూల్యము నీ కొరకు, నీ బాధల నిమిత్తం ఈరోజు నువ్వు పడవలసిన బాధలు కూడా ఆయన ఆల్రెడీ వెల చెల్లించినాడు. ఎంతమంది అయితే ఈ సత్యాన్ని, యేసుక్రీస్తు కల్వరి శిలువ రక్త బలియాగమును గూర్చి ఈ జ్ఞానము ఎవరైతే తెలుసుకుంటే ప్రస్తుతమును అనుభవిస్తున్న శ్రమ కూడా ఆల్రెడీ 2000 సంవత్సరాల క్రితం దేవుడు ఈ శ్రమ అనుభవించేసినాడు. కాబట్టి ప్రస్తుతం నువ్వు సంతోషపడాలి, నేను సంతోషపడాలి. ఎందుకంటే కల్వరి శిలువలో యేసు ప్రభు నీ కొరకు అపజయపాలయ్యి ఉన్నాడు గనుక ఈరోజు నువ్వు జీవితం అనుభవించడానికి దేవుడు నీకు మార్గాలు ఆల్రెడీ యేసుక్రీస్తు రక్తం ద్వారా వెల చెల్లించున్నాడు. ఇక సమాప్తమైందని శిలువలో చెప్పినాడు. ఈ వార్తను నువ్వు ఒకవేళ నమ్మినట్లయితే, విశ్వసించినట్లయితే, ఈ మాటను నీ హృదయపూర్వకంగా నువ్వు నమ్మి యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరిస్తే ఈ లోకస్తునివి కాదు, నువ్వు పరలోకస్తునివి. ఎంతమంది ఈ మాటలు మీరు విన్నట్లయితే, విశ్వసించినట్లయితే, యేసు సొంత రక్షకునిగా నీ హృదయపూర్వకంగా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన పాపాలను, మీ పాపాలను, మీరు చేసిన తెలిసి తెలియక చేసిన ప్రతి విధమైన పాపాలను మీరు యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి, ఈ సృష్టిని సృష్టికర్త దగ్గరికి వెళ్ళి ఆయన పాప క్షమాపణ నిమిత్తం అతను అడిగితే అతను 100% మీ పాపాలను ఆయన రక్తం ద్వారా, మీరు నమ్మిన మీ విశ్వాసము ద్వారా మిమ్మల్ని ఆయన నీతిమంతులుగా చేస్తాడు. ఈ మాటలు ప్రభు ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక. కలిసి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా నీకు వందనాలు. ఎంతమంది అయితే మా ప్రభు ఈ మాటలు విన్నారు అందుని బట్టి మీకు కోట్ల కొద్ది స్తుతి నాయన. అయ్యా నా తండ్రి, ఎంతమంది అయితే మరి ప్రభు అయ్యా ఈ విక్టరీ ఇన్ జీసస్ బ్లడ్ మినిస్ట్రీ ద్వారా అయ్యా నా తండ్రి ఈ మెసేజ్ మరి ప్రభు అయా చూస్తున్నారు తండ్రి, ఎవరైతే అన్యులు మరి ప్రభు ఈ మాటలు వింటున్నారో యేసు ప్రభు సొంత రక్షకునిగా అంగీకరించలేకపోతున్నారు. అయా నిజమైన దేవుడము నీవేనని గుర్తెరుగునట్లు అయా వారి ఆత్మీయ నేత్రంలో తెరవమని బ్రతిమలాడుతున్నాం. అయా నా తండ్రి, నాతో పాటు ఎంతమంది అయితే మరి ప్రభు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నాడు అయా నా తండ్రి, వారిని బట్టి నీకు కోట్ల కొద్ది స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్ముడా అయా నా తండ్రి, మీరే దేవుడని, రక్షకుడవని అయా నా తండ్రి వారి నోటితో అయా ఒప్పుకొని వారి పాపాలను అయా నా తండ్రి ఒప్పుకుంటుండగా తండ్రి మరి ప్రభా అయా నా తండ్రి వారి పాపాలను యేసు రక్తంలో కడిగివేయండి ప్రభా. మీరు దేవుడిగా ఉండండి, వారి హృదయంలోనికి రండి అయా, నువ్వు దేవుడవని ఒప్పుకున్నట్లుగా వారి హృదయంలో తలంపులు అయా నా తండ్రి మీరు కేంద్రీకరించమని బ్రతిమలాడుతుంది. వారిలోనికి మీరు రండి ప్రభా, మీరు అద్భుతం జరిగించండి, ఆశ్చర్యములు జరిగించండి. వారి ప్రతి విషయంలో తండ్రి నిన్ను ఆనంద పెట్టే విధంగా, నీ యందు ఆనందించే కృప వారందరికీ దయచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.